తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులందరికీ కూడా నమస్కారమండి. వెల్కమ్ టు మై ఛానల్. అయితే మనకి ఈ యొక్క పెన్షన్ సంబంధించి ఆసరా పెన్షన్ కాస్త చేయూత పెన్షన్ కింద మార్చి, అర్హులైన ప్రతి ఒక్కరి ఖాతాలో కూడా డబ్బులు జమ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్లుగా తెలుస్తుందండి. అయితే మీకిక్కడ తెలియాల్సిందేంటంటే, మనకి ఈ యొక్క పెన్షన్ పెంచే ఆలోచన తెలుస్తుందండి. ఇక్కడ ఎన్నికల టైంలో హామీ అయితే ఇచ్చింది కదా రాష్ట్ర ప్రభుత్వం అయితే, వృద్ధులు, వితంతులకి రూ. 4,000, దివ్యాంగులకి రూ. 6,000 చొప్పున పెన్షన్‌దిస్తామని చెప్పి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదండీ! సో, దీనికి సంబంధించి గాను రాష్ట్ర ప్రభుత్వం ఈ నిధులని విడుదల చేయడానికి సిద్ధమైనట్లుగా తెలుస్తుందండి. అయితే ఈ నిధులు ఎప్పుడు విడుదల చేస్తుంది? అలాగే కొత్త పెన్షన్‌లు ఎప్పుడు అందజేస్తుంది? సో, పాత పెన్షన్‌లు తొలగించారు కదా! సో, వాళ్ళ పరిస్థితి ఏంటి? ప్రతీది అప్డేట్ కూడా ఈ వీడియోలో తెలుసుకుందామండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానెల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీకైతే ముందుగా తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, మనకిక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులందరికీ ఉపయోగపడేలాగా మనకి ఈ యొక్క పెన్షన్ అనేది తీసుకురావడం అయితే జరిగిందండి. సో, దాదాపుగా మొన్న జరిగిన సర్వే రిపోర్ట్‌లో మనకి 25,000 మంది డబుల్ పెన్షన్ తీసుకున్నట్లుగా తెలుస్తుంది. సో, దీన్ని బట్టి చూసుకుంటే వారందరినీ కూడా తొలగించడం అనేది జరుగుతుంది. అలాగే కొత్త పెన్షన్ సంబంధించి గాను మనకి ఈ జనవరిలో అయితే అమలు చేసుకునే విధంగా తెలుస్తుందండి. సో, దాదాపుగా 60,00,000 మంది పైగా అప్లికేషన్ వస్తే 5,00,000 మంది పైగా అయితే అర్హులుగా గుర్తించి వారికి కొత్త పెన్షన్ అయితే అందించబోతుందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే. అయితే దీనికి సంబంధించి గాను ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క పెన్షన్ సంబంధించి గాను మనకి వృద్ధులు, వితంతులకి రూ. 4,016, అలాగే దివ్యాంగులకి రూ. 6,016 చొప్పున అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్లుగా తెలుస్తుందండి. అయితే ఇక్కడ మనకి ఏ ఏ జిల్లాలో పంపిణీ చేస్తారని చెప్పి చాలామంది అడుగుతున్నారు. సో, దాదాపుగా అన్ని జిల్లాల్లో కూడా పంపిణీ చేస్తారండి రాష్ట్ర ప్రభుత్వం అయితే. అర్హులైన ప్రతి ఒక్కరి ఖాతాలో కూడా ఈ యొక్క డబ్బులు ఇచ్చే అవకాశం ఉందండి. అయితే దీనికి సంబంధించి గాను ఈ కేవలం అర్హులు ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే ఈ యొక్క నగదైతే వస్తుందన్నమాట. సో, బోగస్ పెన్షన్‌లందరిని కూడా తొలగించి మనకి అర్హులైతే ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే ఈ యొక్క పెన్షన్ అందించేలాగా రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రణాళిక రూపొందిస్తుందండి. సో, మనకి జనవరి 26 తారీఖున మీ అందరికీ తెలిసినట్లుగానే రైతు భరోసా డబ్బులు మనకి రూ. 12,000 జమ చేయడానికి సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. అదే విధంగానే మనకి ఈ యొక్క నెలాఖరులో కూడా ఈ యొక్క పెన్షన్ సంబంధించి రూ. 4,016 అలాగే మనకి రూ. 6,016 అందించే అవకాశం ఉందండి. సో, దీనికి సంబంధించి గాను మనకి ఈరోజు ఈవినింగ్ గాని, లేదంటే రేపు మార్నింగ్ గాని అప్డేట్ వచ్చే అవకాశం ఉందండి. ఎప్పుడు దీనిపై అధికార ప్రకటన వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.